ఈరోజు మరొకసారి మన పై చార్ట్ అంటే నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లో స్టడీ స్కిల్స్ విభాగంలో మనకు 4 to 8 మార్క్స్ వస్తాయని చెప్పి నేను మనకి ఎట్లాగో ఫార్మల్ అసెస్మెంట్లో 19 మార్క్స్ ఎటు పోవు 20 మార్క్స్. సో ఇవి 8 మార్క్స్ అని చెప్పిన 28 అయితే. సో మన బార్గ్రాఫ్ మనం పై చార్ట్ నేర్చుకున్నాం. బార్గ్రాఫ్ తెలుసుగా, బార్స్ అంటే నిలువుగా ఉండేటి బార్గ్రాఫ్, ఒక్కోసారి అడ్డంగా ఉన్న బార్గ్రాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కథ ఎగ్జాంపుల్ ఇది అడిగిండు. ఒకవేళ ఇటువంటి మోడల్ ఒకవేళ నీకు జరిగే ఎగ్జామ్లో అడిగితే ఏ విధంగా చేయాలో చూద్దాం. మీకు చెప్పిన నీకు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అంత బార్గ్రాఫ్ 100% పూర్తి సమాచారం మీ బార్గ్రాఫ్లో ఉంటుంది. అది యూజ్ చేసుకొని మనం ఓకే ఆన్సరింగ్ చేయాలి. చాలా క్వశ్చన్ చూద్దాం. నేను చెప్పిన క్వశ్చన్లనే పక్క 2 మార్క్స్ ఉంటాయి. అక్కడ ప్రశ్నలే ఉంటాయి, ఆన్సర్స్ మినిమం 1 మార్క్ అయినా ఇటు చూద్దాం. ప్రశ్న ఏంటో చూద్దాం. ద బార్గ్రాఫ్ గివెన్ బిలో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ అండ్ క్వాలిఫైయింగ్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు అండ్ కొంతమంది క్వాలిఫై అయ్యారు ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ ఎట్ స్కాలర్షిప్ ఎగ్జామ్. ఈ మధ్య స్కాలర్షిప్ ఎగ్జామ్ వచ్చింది. సో ఒక సిటీలో ఒక ABCDE అనే ఒక 5 స్కూళ్ళల్లో స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తే కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. సో సంవత్సరం 10,000 ఎంత. ఇది ఇన్ఫర్మేషన్. సింపుల్. పైన క్వశ్చన్ ఇప్పుడు అనలైజ్ చేసిన ఆన్సర్ ఉంటుంది చూడండి. ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ ఎట్ స్కాలర్షిప్ ఎగ్జామ్, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ బార్గ్రాఫ్ ఇచ్చి చూడండి. రైట్ సైడ్ స్కూల్స్ ఇచ్చిండు, లెఫ్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చిండు. ABCD ఎన్ని కాలేజీలు తీసుకున్నాడు మనకి. ఇక్కడ ఎన్ని స్కూల్ తీసుకున్నాడు? 5 స్కూల్ తీసుకున్నాడు. ఇక్కడ షేడింగ్ ఉన్నది అపియర్ అంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఈ రెండింటిని తీసేస్తే వచ్చేది మనకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే స్కూల్లో 3,000 మెంబర్స్ రాశారు. ఏ అనే స్కూల్లో 3,000 మెంబర్స్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అందులో 1,750 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 1,250 ఫెయిల్యూర్ అయ్యారు. సో 3,000 మంది రాస్తే 1,750 మంది క్వాలిఫై అయితే 1,250 మంది ఫెయిల్యూర్ అయ్యింది. ఇది ఒకటి. బిఎన్ఈ కాలేజ్ చూసుకుంటే మనకు 2,250 ఎగ్జామ్ రాస్తే మనకు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక 1,500 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఒక 750 మంది ఫెయిల్యూర్ అయ్యారు. రౌండ్ ఫిగర్ వేస్తున్న ఫెయిల్యూర్. సిఎన్ఈ కాలేజ్ చూసుకుంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3,500 మంది ఎగ్జామ్ రాశారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే సిఎన్ఈ కాలేజీలో ఒక 2,000 వేసుకుందాం. అంటే ఒక 1,500 మంది 3,000 మెంబర్స్ రాశారు. 2,000 మెంబర్స్ అపియర్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు, 1000 మంది ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా డీలో కూడా అంతే. అదేవిధంగా ఈలో ఈ విధంగా మనకు చూద్దాం. ఈలో చూసుకుంటే డీలో చూసుకుందాం, డీ కూడా చూసుకుందాం. డీలో మనకి ఎంతమంది ఇచ్చిండు? 2,250 మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనకు ఒక 2,000 మంది వరకు క్వాలిఫై అయ్యారు. ఒక 2,500 వేసుకోండి. 2,750 రాస్తే 2,000 మంది అంటే ఒక 750 మంది ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా ఈ చూసుకుందాం. ఈ చూసుకుంటే మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2,750, ఇది క్వాలిఫై అయిన వాళ్ళు 2,500 అంటే ఒక 250 మంది ఫెయిల్ అయ్యారు, తక్కువ మంది ఫెయిల్ అయ్యారు. సో ఇది ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి, చూద్దాం. వాట్ డస్ ద బార్గ్రాఫ్ షో? వాడు ఏమంటాడు? ఒక్కసారి వాట్ డస్ ద బార్గ్రాఫ్ షో అనొచ్చు, వాట్ డస్ ద బార్గ్రాఫ్ డిఫెక్ట్ అనొచ్చు, వాట్ డస్ ద బార్గ్రాఫ్ అబౌట్ అనొచ్చు. ఏదైనా గదే అర్థం, కన్ఫ్యూజ్గా ఉంది. వాట్ డస్ ద బార్గ్రాఫ్ షో అంటే నేను ముందే చెప్పాను, క్వశ్చన్ 1 మార్క్ పక్క ఉంటుందండి. అంటే ఏం రాస్తారు? ద బార్గ్రాఫ్ షో ఏం చేయాలి? ఇక్కడ నుంచి రాయాలి.
అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీరింగ్ అండ్ క్వాలిఫైయింగ్ ఫ్రమ్ వేరియస్ స్కూల్ సెట్ స్కాలర్షిప్ ఎగ్జామ్. కొంత పైన క్వశ్చన్ ఉండే రాస్తే 1 మార్క్ పడ్డట్టే. దాని తర్వాత ఏమడుతుందని చెప్పినా నేను మొన్న పై చాట్లు కూడా ఎన్ని విభాగాలు పక్కడుతాడు. హౌ మెనీ స్కూల్స్ ఆర్ షోన్, ఎన్ని స్కూల్స్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రజెంటెడ్ కూడా అంటాడు, షోన్ అంటాడు, రిప్రజెంట్ అంటాడు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ABCDE ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5. సో ఆన్సర్ ఈజ్ 5. ఏమని చెప్పాలి, అది రాసి. ఓకే, హౌ మెనీ స్కూల్స్, 5 స్కూల్స్ ఆర్ షోన్. ఫుల్ సెంటెన్స్ రాయాలి. ఓకే, 5 రాసి వేస్తారు కానీ ఫుల్ సెంటెన్స్ రాస్తే ఓకే. 5 ఇక్కడ ఏం లేదు, హౌ మెనీ ప్లేస్లో 5 అని రాసి 5 స్కూల్స్ ఆర్ షోన్ అని రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్ జీవోలో ఉన్నట్టు. ఈ క్లూజ్ 9th. క్వశ్చన్ నెంబర్ 10 ఏమన్నాడు, ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద లీస్ట్. ఇందులో ఒక స్కూల్లో చాలా తక్కువ మంది ఫెయిల్ అయిన స్కూల్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన ఈ అనే స్కూల్ చూసుకుందాం. ఈ అనే స్కూల్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే కేవలం 250 మంది ఫెయిల్ అయ్యారు. మిగతా ABCD చూసుకుంటే చూడండి, ఇక్కడ వాడు ఏం చేసిండు, ఇక్కడ 2500 మంది ఎగ్జామ్ రాపిస్తే 2250 మందికి స్కాలర్షిప్ వచ్చింది, క్వాలిఫైయర్. అంటే 250 అంటే ఆన్సర్ ఏంటిది ఈ. సో ఈ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లీస్ట్ తక్కువ ఉంది ఇందులో. ఓకే, ఇన్ విచ్ స్కూల్ 2 schools వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద సేమ్. ఇక్కడ ఒక 2 స్కూళ్ళలో నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ సేమ్ ఇచ్చాడు. నేను చెప్పిన ఏ అనే విషయానికి వస్తే మరియు సి అనే విషయానికి వస్తే, ఈ ఏసీలో 750. ఓకే, ఏలో విషయానికి వస్తే 3000కు ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఇక్కడ మనకు. ఏ ఇక్కడ క్వాలిఫైడ్ తీసేయాలి, -1250 వేసారు, 1250. సో 1250 తీసేసుకుంటే సరిపోతుంది. సో ఏసీ అనే స్కూల్లో మనకి ఏమడిగింది ఇక్కడ క్వశ్చన్, విచ్ స్కూల్స్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద సేమ్. ఏసీ స్కూల్లో మనకు నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ సేమ్ ఇచ్చాడు. డిఫరెంట్ చూసుకుంటే 2000 మందికి, ఓకే 3500 మందికి 250 మంది 1250 మంది చొప్పున ఫెయిల్ అయ్యారు. ఓకే రైట్, ఏసీ సేమ్ ఉంది. 11th క్వశ్చన్ 10th అయిపోయింది. ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ద మోస్ట్. సో ఎక్కువ మంది పాస్ అయింది ఏదంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మోస్ట్ అండ్ వాజ్ ద మోస్ట్, విచ్ వాజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్. సో ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్. ఓకే, ద మోస్ట్ ఎక్కువ మంది పాస్ అయింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ. అండ్ విచ్ స్కూల్ వాజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ అంటే బి. ఓకే, బిలో చాలా తక్కువ మంది ఫెయిల్ అయ్యారు ఇక్కడ. సో తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ, తక్కువ మంది క్వాలిఫై అయ్యారు, తక్కువ ఎక్కువ. ఓకే, బి విషయానికి వస్తే వి స్కూల్ వాజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్. తక్కువ మంది క్వాలిఫైడ్ అయింది ఈ బిలో, ఎక్కువ మంది క్వాలిఫైడ్ అయింది ఈలో. సో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆర్డర్ పక్క, ఇది ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ అడిగింది, హౌ మెనీ స్టూడెంట్స్ అపీర్ ఫర్ ద స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫ్రమ్ స్కూల్ ఏ. స్కూల్ ఏ నుండి ఎంతమంది స్కాలర్షిప్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారంటే 3000 మెంబర్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఫెయిల్ అయ్యారని చెప్పిన మనం ఇక్కడ చెప్పిన ఆల్రెడీ. సో మనకు టోటల్ 3000లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 1250 మంది ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ అని చెప్పి నేను. ఇంతమంది 3000 మంది ఎగ్జామ్ రాస్తే 1750 మంది క్వాలిఫై అయ్యారు. అంటే దాన్ని మేనేజ్ చేసుకుంటే 1250 మంది. ఓకే, ఇది 12th క్వశ్చన్ ఆన్సర్. సో ఈ విధంగా ఏం లేవు, పైనే ఉంటాయి మనకు ఆన్సర్. ఇన్ఫర్మేషన్ మొత్తం దాదాపు పైనే ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం వస్తే 4 to 8, 8కి 8 మార్క్స్ ఎత్తుపోవు. సో మొన్న పై చార్ట్ నేర్చుకున్నాం, ఈరోజు బార్ గ్రాఫ్ నేర్చుకున్నాం, రేపు టేబుల్ లేదా ట్రీ డయాగ్రామ్ నేర్చుకుందాం. ఇంకొక 2 డయాగ్రామ్ నేర్చుకున్న తర్వాత మనం అసలు పార్ట్ అయిన గ్రామర్లోకి వెళ్ళిపోదాం. గ్రామర్ అండ్ మేజర్ మైనర్ డిస్కస్ డే ఎవ్రీడే